బతుకమ్మ పండుగ వచ్చేస్తుంది. బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపద మాస అమావాస్య నుండి 9 రోజుల పాటు జరుపుకుంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది బతుకమ్మ పండుగను ఈ నెల 21 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈసారి కార్నివాల్ తరహాలో బతుకమ్మ పండుగను నిర్వహించాలని నిర్ణయించినట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈసారి బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఈ నెల 21 నుంచి 30 వరకు నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. బతుకమ్మ పండుగ వరంగల్లోని 1000 స్తంభాల గుడి వద్ద ఈ నెల 21న ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఆ శాఖ ఎండీ వల్లూరి క్రాంతి సమక్షంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కార్నివాల్ తరహాలో ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రపంచ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రతి కళాశాలలో బతుకమ్మ పండుగ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో సదస్సులుంటాయని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్లో తెలంగాణ సంస్కృతి చరిత్రను ప్రతిబింబించేలా వెల్కమ్ నృత్యాలుంటాయన్నారు. సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు ఆర్ట్ క్యాంప్, స్టేట్ ఆర్ట్ గ్యాలరీలు, సెప్టెంబర్ 28న సైకిల్ రైడ్, గిన్నీస్ రికార్డ్ లక్ష్యంగా 10,000 మంది మహిళలతో సైకిల్ రైడ్, సెప్టెంబర్ 29న మహిళలతో బైక్ రైడ్స్, సెప్టెంబర్ 30న వింటేజ్ కార్ ర్యాలీ, ఫ్లోరల్ పరేడ్, ఫ్లోరల్ హోలీ ఉంటాయి. సెప్టెంబర్ 27న సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ కార్నివాల్, 29న పీపుల్స్ ప్లాజా వద్ద ఉత్తమ బతుకమ్మ పోటీ, 29న ఐటీ రంగం ఉద్యోగులు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల పోటీ, 30న ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ పూల పండుగ నిర్వహణ ఉంటాయి.